ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. సొంత నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దన్నారు ముఖ్యమంత్రి. అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవాలని, ఫైళ్లు గాని పనులు గాని ఆగడానికి వీల్లేదని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో అలసత్వాన్ని సహించేది లేదన్నారు సీఎం. సొంత నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దు అంటూ ముఖ్యమంత్రి చెప్పారు. అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవాలని, ఫైల్స్ గాని పనులు గాని ఆగడానికి వీల్లేదని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఏ స్థాయిలోనూ ఎక్కడైనా సరే ఎటువంటి పని కూడా ఆగడానికి వీల్లేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉదయం సీఎస్ తో పాటు ఉన్నతాధికారులందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు అమలవుతున్నటువంటి పథకాలు 6 గ్యారెంటీలకు సంబంధించి బెనిఫిషరీస్ కి పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందించేటువంటి అంశాలన్నిటి మీద కూడా 2 ఏళ్లు పూర్తవుతుంది కాబట్టి అధికారుల ఈ గ్రౌండింగ్ సంబంధించి పథకాల గ్రౌండింగ్ సంబంధించినటువంటి అంశాల మీద అధికారులతో మాట్లాడారు. చాలా మంది అధికారులు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతుంది, అందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు. కానీ కొంతమంది అధికారులు ఇంకా పద్ధతి మార్చుకోవట్లేదు అనేటువంటి అభిప్రాయంతో కూడా సీఎం ఉన్నట్టు తెలుస్తుంది. అదే విషయాన్ని సీఎస్ తో జరిగినటువంటి సమావేశంలో స్పష్టం చేశారు. వీటితో పాటుగా ఇకపై ప్రభుత్వ పథకాల గ్రౌండింగ్ సంబంధించి కావచ్చు, ఇప్పటి వరకు పనులు అలాగే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులు, శాఖల వారీగా జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి పనులన్నిటినీ అలసత్వం వహించకుండా సీఎస్ ప్రధాన కార్యదర్శులతో వెంటనే సమావేశాలు నిర్వహిస్తూ వారం నివేదిక ఇవ్వాలనేటువంటి ఆదేశాలను కూడా జారీ చేశారు. సీఎంఓలో ఉన్నటువంటి అధికారులకు కూడా వారికి కేటాయించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి పనుల పురోగతి ప్రతి వారం తమకు నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు. ఇక కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్లు కావచ్చు, పెండింగ్ లో ఉన్నటువంటి నిధులకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటి మీద కూడా ప్రణాళికాబద్ధంగా ఉంటూ ఆ కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద ఎమ్మటే ఫాలో అప్ చేసుకుంటూ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని అలాగే పథకాలకు సంబంధించినటువంటి గ్రాంట్లు వీటన్నిటిని కూడా మానిటర్ చేయాలనేటువంటి ఆదేశాలని సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఎందుకంటే 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి క్రమంలో చాలా మంది అధికారులు ఇంకా అలసత్వంతో ఉన్నారు, పూర్తి స్థాయిలో పనిలో పడేటువంటి పరిస్థితిలోకి రాలేదు అనేటువంటి ఫీలింగ్ తో ఉన్నారు. కాబట్టి సీఎం ఆ ఉద్దేశంతో అధికారులని ఉన్నతాధికారులకి ఒక రకమైన ఇండికేషన్ అయితే ఇచ్చారు. ఇక ఉపేక్షించేది లేదు, అందరూ ఎవరికి వారు తమ శాఖలో పనితీరుని అలాగే పనుల్ని వేగవంతం చేయాలని సూచించేటువంటి క్రమంలో భాగంగా సీఎం ఉన్నతాధికారులకు ఇలాంటి ఆదేశాలు జారీ చేశారు. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.